హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మేము సరూర్ నగర్ కట్టకి వెళ్తున్నాము. ఎందుకంటే మా బిట్టు ఒకటే ఏడుస్తున్నాడు. సో వాడిని కూడా అలా రోజు ఇంట్లోనే ఉంటున్నాడు, వాడిని కూడా బయటకు తీసుకెళ్ళిందే లేదని నేను మా ఆయన మా బిట్టు కలిసి వెళ్తున్నాం అన్నమాట సరూర్ నగర్ కట్ట మీద. ఈ రోడ్ మీకు తెలిసే ఉంటుంది కదా, సరూర్ నగర్ కట్టకి వెళ్ళే రోడ్ అంట. ఇది ప్రియదర్శిని పార్క్. అట్లా మేము అలా తిరిగేసి వచ్చి ప్రియదర్శిని పార్క్ కూడా చూసేసి మళ్ళీ ఇంటికి వస్తామా. మా బిట్టుగాడైతే అసలు ఏడుస్తూనే లేడు, ఇంట్లో ఉంటే ఒకటే ఏడుస్తాడు, ఇట్లా బయటకు వచ్చేమీ లేదో సైలెంట్గా ఉన్నాడు వాడే. ఇంకా పార్క్లోకి వెళ్ళగానే బాల్ని చూసాడు. మా బిట్టుకి బాల్ బ్యాట్ అంటే చాలా ఇష్టం, మంచిగా ఆడుకుంటాడు ఏడవకుండా. ఇట్లా వాళ్ళ ఆయన కొద్దిసేపు జారబల్ల జారారు, ఇంకా చాలాసేపు ఆడుకున్న తర్వాత మనం ఆగుతామా, మన టాలెంట్ని చూపించాం. బిట్టు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానని మా బిట్టు కూడా నేను చేస్తా అమ్మ అనేసి ఆయన కూడా ఎక్కి ఆడిండు. ఇదేమో హైట్గా ఉంది, నేనేమో పొట్టిగా ఉన్నాను. సో మనమైతే పట్టుబదులు విక్రమార్కుడు లాగా ఊగేసామన్నమాట, ఎక్సర్సైజ్ అయితే చేసేసాము. అలా అయినాక మా బిట్టు అయితే అలసిపోయి వాటర్ తాగి ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అంటున్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే లోపే మేము పార్కులో ఉన్నప్పుడు ఒక డాగ్ని ఒక అంకుల్ తీసుకొచ్చారు వాకింగ్ కంట. అది ఇంకా చూడగానే మా బిట్టు బాబు అడగా తీసుకెళ్ళారు. మాది పైకి వస్తుంటే భయం వేస్తుంది, ఎక్కడ కరుస్తుందా అంటే జస్ట్ ఏదో స్మెల్ చూసేసి ఏం చెయ్యదమ్మా అనేసి అనగా ఇంకా ధైర్యం తెచ్చుకొని దాన్ని అయితే ముట్టుకున్నాము, ఏం అంటలేదు. కానీ మనం ఉంటామా, మనమైతే భయమే కదా మనకైతే. ఇంకా అంకుల్ కూడా డాగ్ కూడా బాగానే కొద్దిసేపు ఆడుకున్నాము. ఆ అంకుల్ కూడా ఇంకా అయితే వెళ్ళిపోయినాక మా బిట్టు ఏమో అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నప్పుడు ఇది వేరే దగ్గర, మా ఇంటి దగ్గరలో ఒక చెరువులా ఉంది, అక్కడైతే వెళ్ళాము. ఇది కూడా అదే రోజు వెళ్ళాం, కానీ ఆ రోజు అయితే డ్రెస్ వెంటనే చేంజ్ చేయించాను బిడ్డుకి. సేమ్ ఒకటే వీడియో అవుతుంది అనేసి వాడు వాటర్లో చూడగానే అడిగదు బీచ్ అనుకుంటూ చక్కగా సైలెంట్గా ఆడుకుంటున్నాడు దాంట్లో. ఇంకా ఇట్లా ఎంజాయ్ చేసాము ఈరోజు. అక్కడ క్లైమేట్ కూడా బాగుంటుంది, ఆ చుట్టూ సరౌండింగ్ బాగుంటుంది. ఇది సరూర్ నగర్ కట్టకే. మా వాడంటే ఆ చెట్టు చూస్తే అక్కడ ఉయ్యాల కావాలని ఏడుస్తుండు. చాలామంది వచ్చారు ఎక్సర్సైజ్ చేయడానికి. బిట్టుగాడు అటు ఇటు ఒకటే తిరుగుతున్నాడు. వాడిని ఎప్పుడు ఈ కట్ట మీద తీసుకొచ్చాము, కానీ నైట్ అప్పుడు ఇట్లా డే అప్పుడు తీసుకురాలేదు. కానీ డే కన్నా నైట్ ఇంకా వస్తూ ఉండగా ఇక్కడ మిర్చి పాయింట్ అంట, సరూర్ నగర్ కట్టకి వెళ్ళే వేలోనే మిర్చి పాయింట్ ఉంటుంది. వీళ్ళు 20-30 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారంట. చాలామంది అన్నారు చాలా బాగుంటాయి అక్కడ మిర్చీలు, ఎప్పుడైనా టేస్ట్ చేస్తామని అడిగారు. కానీ చాలాసార్లు మేము అటు సైడ్ నుంచి వెళ్తాం కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఈసారి అయితే తిందామని చూసాము. మేము వెళ్ళేలోపు మస్తు క్రౌడ్ ఉన్నారు బయట నుంచి. ఆయన వేస్తూనే ఉన్నాడు మిర్చీలు, ఇటు సైడ్ అయిపోతూనే ఉండింది. సో అయితే మేమైతే ప్లేట్ 40 రూపీస్ అంట. ప్లేట్ 40 రూపీస్ అయితే మేము ఒక ప్లేట్ తీసుకొచ్చాము. మిర్చీలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి నేనైతే చెప్తాను. మీరు ఎవరైనా మిర్చి పాయింట్కి వెళ్ళి ఉంటే నాకైతే కామెంట్స్లో పెట్టండి, మీ ఒపీనియన్ ఏంటో మాకు చెప్పాలి కదా. మేమైతే ఆ ఇంటికి వచ్చిన తర్వాత ప్లేట్లో మిర్చీలు వేసుకుంటే మా వాడు ఆగుతలేడు, నాకు ఇస్తలేరు మీరే తింటున్నారు అనుకుంటున్నాడేమో అనేసి వాడు ఏడుస్తుంటే వాడికైతే ఒక మిర్చి ఇచ్చేసాను. మాకైతే ఆనియన్స్ కట్ చేసుకుని అంటే ఆనియన్స్ మాకు ఇష్టం, పునుగులైనా మిర్చీలైనా మేము ఆనియన్స్ వేసుకొని తింటాము. మేము ఆనియన్సే తింటాము. సో అట్లా అన్నమాట.
మిర్చీలు అయితే తినడానికి అంత పెద్ద పెద్ద మిర్చీలు బయట దానికని ఇప్పుడైతే క్వాలిటీ బెటర్ అనిపిస్తుంది. టేస్ట్ అయితే బాగుంది. అంత కారం ఏం లేదు. లోన బజ్జీలోన మిరపకాయ ఉంటుంది కదా, కారం ఉంటుంది అనుకున్నాను కానీ ఏం కారం అయితే లేదు. దాంట్లో చింతపండు అవి వేస్తారంట. నెక్స్ట్ టైం మీరు కూడా అటు సైడ్ వెళ్తే మిర్చీలు ఖచ్చితంగా ట్రై చేయండి. మా వాడికి అయితే మిర్చియే కానీ వాడు సంతోషం పట్టరా అనేంత సంతోషం తింటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.